కరెంటు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఆదిత్యనగర్ కాలనీ సంక్షేమ సంఘం. సంగారెడ్డి పట్టణం 33వ వార్డు ఆదిత్యనగర్ కాలనీలో కరెంటు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఆదిత్యనగర్ కాలనీ సంక్షేమ సంఘం. ఈ సందర్భంగా ఆదిత్యనగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి సాయిలు మాట్లాడుతూ లో వోల్టేజ్ వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ 100 కెపాసిటీ ఉండటంతో లోడ్ ట్రిప్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ 160కి పెంచి లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్ఫర్ కెపాసిటీని పరిష్కరించాలి. ఆదిత్యనగర్లో కరెంట్ సమస్యలు పరిష్కరించాలి. బైపాస్లోని ఆదిత్యనగర్లో కరెంట్ సమస్యలు బైపాస్లో కరెంట్ సమస్యలు వోల్టేజ్ సమస్యలు పరిష్కరించాలి. ఆదిత్యనగర్లో లో వోల్టేజ్ సమస్యను పెంచాలి. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పెంచాలి. ఆదిత్యనగర్లో ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పరిష్కరించాలి. ఆదిత్యనగర్లో కరెంట్ సమస్యను పరిష్కరించాలి. ఆదిత్యనగర్లో కరెంట్ సమస్యను నశించాలి. కరెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. విద్యుత్ అధికారుల వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలి. ఆదిత్యనగర్లో వోల్టేజ్ సమస్యను నశించాలి. కరెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పెంచాలి. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పెంచాలి. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పెంచాలి. ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని నశించాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం. 33వ వార్డులో గల బైపాస్ రోడ్లో ఆదిత్యనగర్ కాలనీలో రోజు కరెంటు సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాలనీలో 100 కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ వలన ట్రిప్ అవుతుందని చెప్పేసి గత 4 నెలల క్రితమే ఎస్సీ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి చెప్పినా కరెంటు సమస్య పరిష్కారం కావట్లేదు. కాలనీలో విద్యుత్ స్తంభాలు వంగి ఇంటిపైకి లైన్లు వస్తూ ఉన్నాయి. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. స్తంభాలను సరిచేయాలని చెప్పినా ఇప్పటిదాకా సమస్య పరిష్కారం కావట్లేదు. రోజుకు 1-2 గంటలు కరెంటు పోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల దాకా కరెంట్ లేకపోవడం వలన మాంజరని రావట్లేదు. విద్యుత్ పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయము, ఉద్యోగులు మరి డ్యూటీలోకి వెళ్ళే సమయంలో కరెంటు లేకపోవడం వలన కనీసం ముఖం కడుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి. మా బైపాస్లో నీటి సమస్య, కరెంటు సమస్య తీవ్రంగా ఉంది. కరెంటు సమస్య వలన నీరు డే బై డే వస్తూ ఉంది. కాబట్టి మాకు ఈ కరెంటు ఉంటేనే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు నీళ్ళు వచ్చినా కరెంటు లేకపోవడం వలన ఇవాళ నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని పరిష్కరించాలని చెప్పేసి విద్యుత్ అధికారులకు విన్నవించినా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. కేవలము అధికారుల నిర్లక్ష్యంతోనే ఈరోజు మేము 7 గంటల కరెంటు పోయి 9 గంటల దాకా కరెంట్ రాకుంటే లైన్ మెన్లకు ఫోన్ చేసినా వస్తుందని చెప్తున్నారు తప్ప రావట్లేదు. ఏమన్నా అడిగితే ట్రిప్ అవుతుంది, లోడ్ ఎక్కువైందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి 100 కెపాసిటీని 160 కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్ బిగించాలని చెప్పేసి ఎస్సీ గారు చెప్పి 4 నెలలైనా ఏఈ గారు ఎందుకు పరిష్కారం చేయట్లేదని చెప్పేసి ఇవాళ కాలనీ వాసులుగా మేము అడుగుతున్నాం. అందుకే విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం తీసుకొని సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లైన్ మెన్లు కానీ, ఏఈ కానీ మా సమస్యను పరిష్కారం పట్ల చిత్తశుద్ధి చూపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకుంటే ఖచ్చితంగా కాలనీ వాసులు అందరూ వచ్చి కరెంట్ ఆఫీస్ కానీ కూర్చుండే పరిస్థితి వస్తుంది. ఇది సరైంది కాదు. ప్రభుత్వమేమో ఒకవైపు రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి రోజు కరెంటు ఉంటుంది, గంట కూడా కరెంటు పోదని చెప్పి చెప్తా ఉన్నారు. సంగారెడ్డి పట్టణము, సంగారెడ్డికి జిల్లా కేంద్రము, కలెక్టర్ ఉంటారు, జిల్లా అధికారులు ఉంటారు, బైపాస్లో పెద్ద గ్రామము, పెద్ద పట్టణము, అక్కడ ఉద్యోగులు ఉండే కాలనీ. మరి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కరెంటు పోతుంటే అధికారులు ఏం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం.
కరెంటు పోయిందని చెప్పేసి లైన్ మెన్లకు అడిగితే ట్రిప్ అవుతుంది వస్తున్నామంటున్నారు తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు. ఇది సరైనది కాదు, ఇది నిర్లక్ష్య వైఖరి అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఏఈ గారు, డిఈ గారు, ఎస్సీ గారు వెంటనే ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పెంచి మా కాలనీ వాసులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.